రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ రోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ప్రజలకి కోటి సంతకాల సేకరణలో భాగంగా ఈరోజు సామూహిక పట్టణంలో ఇక్కడ రైల్వే స్టేషన్ ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి నాయకుడికి కార్యకర్తలకి ప్రజలందరూ కూడా భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపడితే అందులో 5 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ 2 సంవత్సరాల నుంచి రన్నింగ్ లో ఉండగా మిగిలిన వైపు కూడా ప్రతి ఒక మెడికల్ కాలేజీకి 50 కోట్ల రూపాయలు ఉంటే ఆ మెడికల్ కాలేజీలు పూర్తయ్యే సందర్భంలో ఈ రోజు సుమారు 5,000 కోట్ల రూపాయలతో మిగిలిన 12 మెడికల్ కాలేజీలు పూర్తయ్యే సందర్భంలో 5,000 కోట్ల రూపాయలు మా దగ్గర లేవు అని చెప్పి ఈ రోజు పీపీపీ పద్ధతి ద్వారా వాళ్ళ బినామీలకి ఈ రోజు అప్పచెప్పే కార్యక్రమం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మేమందరూ చంద్రబాబు నాయుడు గారిని ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. సార్ 16 నెలల్లో మీరు 2,18,000 కోట్ల రూపాయలు ఈ రోజు అప్పుగా తెచ్చారు. అందులో ఒక 5,000 కోట్ల రూపాయలు ఈ రోజు పేద ప్రజల కోసం, ఇది పేద ప్రజల ఆస్తి పేద ప్రజలకే చెందాలని ఈ రోజు 5,000 కోట్ల రూపాయలు పట్టి సరిపోతుంది. కానీ మీరు 5,000 కోట్ల రూపాయలు లేవు. కానీ ఎక్కడో అమరావతిలో వర్షం పడుతున్న అమరావతిని నిర్మించడానికి ఈరోజు లక్షల కోట్లు అప్పులు చేస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు ఈ రోజు ఈ మెడికల్ కాలేజీలు పోతే 100-200 సీట్లు పోవడం కాదు, దానికి అనుబంధంగా ఉన్నటువంటి 500 పడకల ఆసుపత్రులు కూడా ఈ రోజు ప్రైవేటు పనులు వ్యక్తులు చేతులు పెడతా ఉంది. కాబట్టి మేమందరం కూడా ఈరోజు కోర్టుల ద్వారా న్యాయ పోరాటం చేస్తా ఉన్నాం. అలాగే ఈ కోర్టు సంతకాల సేకరణ ద్వారా గవర్నర్ గారిని కలిసి ఈ ప్రైవేటీకరణ ఆపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. రైతులను అందరూ కూడా భావిస్తూ ఉన్నాం అని అందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.